హాయ్ ఫ్రెండ్స్. సో, ఫస్టు ప్రోమో చూసినప్పుడు నేను గూడా అయ్యో! కళ్యాణ్‌కి చాలా అన్యాయం జరిగిందని జెప్పి అనుకున్నా. 'బిగ్ బాస్' కళ్యాణ్‌ని హై లెవెల్‌లో లేపాలని ఫిక్స్ అయ్యాడని నాకైతే ఇక్కడి నుంచి అనిపించిందండి. అతనికి పాజిటివ్ అయ్యేలాగా, అతనికి సింపతి వర్కౌట్ అయ్యేలాగా ఆ ప్రోమో కట్ చేశారు. ఆ ప్రోమో కట్ చేసినప్పుడు నేను గూడా అదే అనుకున్నా. అయ్యో! పాపం కళ్యాణ్‌కి చాలా పెద్ద అన్యాయం జరిగిపోయింది. మరి ఇంత దారుణంగా బిహేవ్ చేశారంటే డీమన్ పవన్ అలాగే రితుచోదన్ అనుకున్నాను. బట్ నాకు ఎపిసోడ్ చూసాక త్రూ ఔట్ చేంజ్ అయిపోయింది. కేవలం కళ్యాణ్‌ని లేపడానికే, కళ్యాణ్‌కి పాజిటివ్ ఎపిసోడ్ అవ్వడానికి, కళ్యాణ్‌కి సింపతి క్రియేట్ అవ్వడానికే బిగ్ బాస్ ఎడిటర్ ఆడెవడో గాని పర్ఫెక్ట్‌గా ఆ ప్రోమో అనేది ఎడిట్ చేసి పంపించాడు. కానీ ఎపిసోడ్ చూసాక, లైవ్ చూసాక టోటల్‌గా చేంజ్ అయిపోయింది. నా ఒపీనియన్ అయితే టోటల్‌గా చేంజ్ అయిపోయింది. ఈ ఓవరాల్ సినారియోలో రీతు చౌదరి, డీమాన్ పవన్ వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడారు. వాళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్‌గా గేమ్ ఆడింది ఎవరంటే శ్రీజ. శ్రీజకు లేని క్లారిటీ, శ్రీజ చేసిన కన్‌ఫ్యూజ్ వల్ల ఇదంతా జరిగిందే తప్ప ఇక్కడ డీమాన్ పవన్, రీతు చౌదరి ఎలాంటి మిస్టేక్ లేని నా పర్సనల్ ఒపీనియన్. టోటల్‌గా మెయిన్ విలన్ ఎవరంటే ఖచ్చితంగా అది శ్రీజనే నాకు అనిపించిందండి. సో, ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా తప్పుంది. వాంటెడ్‌లీ డ్రామాటిక్‌గా సింపతి క్రియేట్ చేస్తున్నా నాకు కూడా అనిపించింది. అది ఎందుకో కూడా చెప్తాను. సో, ఒకసారి వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు వాష్‌రూమ్‌లో రీతు చౌదరితోని కళ్యాణ్ ఏం చెప్పాడు? ఎవరొచ్చినా సరే నన్నే ఫస్ట్ తీసేస్తారు అని క్లియర్‌గా చెప్పాడు. అదైతే క్లారిటీ ఉంది ఆయనకి. సో, ఎవరొచ్చినా సరే ఇంక్లూడింగ్ శ్రీజ పేరు అన్నాడు కదా! అక్కడ అంటే ఒక శ్రీజ తప్ప ఎవరొచ్చినా సరే నన్ను తీసేస్తారని చెప్పనలే. ఎవరొచ్చినా సరే నన్ను తీసేస్తారని చెప్పి కళ్యాణే రీతు చౌదరికి చెప్పాడు. ఓకే. అలాంటప్పుడు డీమాన్ పవన్ ఫస్ట్ వచ్చి ఇక్కడ స్నానం డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? అంబ్రెల్లా తీసుకొచ్చుకొని అక్కడ పెట్టాలి గదా! బ్లూ బాక్స్‌లోకెళ్ళి తీసుకెళ్ళాలి గదా! మరెందుకు ట్రై చేయలే? ఎందుకు నవ్వుకుంటున్నావు? ఎవరొచ్చినా సరే నన్నే తీసేస్తారనుకున్నప్పుడు నువ్వెళ్లి గనక అంబ్రెల్లా బ్లూ బాక్స్‌లో పెట్టింటే అప్పుడు డీమాన్ పవన్ ఎళ్ళిపోయేవాడు గదా! నీకంత క్లారిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు పెట్టలే? కనీసం ట్రై ఎందుకు చేయలే? అంటే నీకు తెలుసు ఒకటి. ఇంకోటేంటంటే శ్రీజ ఫస్ట్ రీతు చౌదరితోని అండ్ డీమాన్ పవన్‌తోని ఏమంటదంటే, నా ప్రియారిటీ ఫస్ట్ అయితే కళ్యాణ్, తర్వాత రీతు చౌదరి. నేను వీళ్ళిద్దరినైతే వెంటనే తీయను. తర్వాత నేను ఫస్ట్ తీసేది ఎవరినంటే ఆహ్, మన పేరేంటి? రాము రాథోడ్‌ని తీసేస్తా అని చెప్తది. నా ఫస్ట్ ప్రియారిటీ రాము రాథోడ్ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరిని తీసేస్తా తప్ప కళ్యాణ్ అండ్ రీతు చౌదరిని తీయి అంటది. మళ్ళీ వెళ్ళి అడిగితే ఏమంటదంటే, ఏమో తెలీదురా నా ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్, నా సిట్యుయేషన్ బట్టి నేను తీస్తాను అని చెప్పి మళ్ళీ చెప్తది. సో, ఇక్కడ ఈమె రీతు చౌదరికి ఎక్కడ క్లారిటీ ఇవ్వదు. నిన్ను ఉంచుతానా, తీస్తానని లేదు. సిట్యుయేషన్స్ బట్టి నేను వెళ్ళిపోతాను. బట్ నా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం కళ్యాణ్ ఉండేలాగానే చూసుకుంటా అని చెప్తది. సో, ఇక్కడ వీళ్ళకి ఏమైపోయింది? ఇప్పుడు రీతు చౌదరి కన్నా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? కళ్యాణ్. ఆబ్వియస్లీ వాళ్ళు అలాగే అనుకుంటారు కదా! ఒకవేళ శ్రీజ వెళ్ళి నా ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ అన్నప్పుడు శ్రీజ వెళ్ళిందంటే రీతు చౌదరిని తీయను అని చెప్పి ఇక్కడ నాకు గ్యారంటీ ఉందా? ఎవరైనా సరే ఫస్ట్ ఏమనుకుంటారు? స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని బయటకు తీయాలని అనుకుంటారు. అక్కడ స్ట్రాంగ్ ఎవరున్నారా? అక్కడ ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది? కళ్యాణ్‌కి ఉంది. సో, కళ్యాణ్‌నే తీసేస్తారు. తప్పేముంది? ఇట్స్ ఎ గేమ్. గేమ్ ప్రకారమే తీసేస్తారు. ఇప్పుడు మొన్న గూడా ఇప్పుడు శ్రీజ ఏమంటుంది? కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్, కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. సరే ఇక్కడ వరకు కూడా నో డౌట్. ఓకే, పర్లేదు. మరి అంత బెస్ట్ ఫ్రెండే మొన్న బాల్స్ టాస్క్‌లో ఫస్ట్ జరిగిన బాల్స్ టాస్క్‌లో కళ్యాణ్ స్ట్రాంగ్ టీమ్, మీకు నచ్చిన ఒక టీమ్‌ని ఎలిమినేట్ చేయమన్నప్పుడు గ్రీన్ టీమ్‌లో ఉన్న బర్నీ అలాగే శ్రీజ, దివ్యనికితనే కదా మరి తీసేసింది. ఎందుకు తీసేసావంటే నాకు మీరు స్ట్రాంగ్ అనిపించారు. మీరుంటే నేను ముందుకెళ్ళలేకపోతున్నా. అందుకే మిమ్మల్ని తీసేసినా అని చెప్పాడు కదా! మరి అక్కడ అందులో శ్రీజ కూడా ఉంది కదా! మరి శ్రీజ ఆయనకు బెస్ట్ ఫ్రెండే కదా! మరి అదంతా ఏమన్నా ఆలోచించాడా? గేమ్ ఈజ్ గేమ్ అనగా వెళ్ళింది. ఇక్కడ అంతే రీతు చౌదరి తను వన్ ఆఫ్ ద కంటెండర్. ఎందుకు తను ఓడిపోవాలనుకుంటే, తను కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటే తప్పేముంది? తాను కెప్టెన్ అవ్వాలనుకుంటే తనకన్నా స్ట్రాంగ్ ఉన్న పర్సన్‌ని ఫస్ట్ తీసేయాలనుకుంటది. అందుకే తీసేయించింది. డీమాన్ పవన్ కూడా అంతే. ఇప్పుడు శ్రీజకి కళ్యాణ్ ఎంతనో డీమాన్ పవన్‌కి రీతు చౌదరి అంతే. ఇదే డీమాన్ పవన్ మరి శ్రీజని థర్డ్ వీక్ నామినేషన్‌లో ఉన్నప్పుడు రీతు చౌదరిని పక్కన పెట్టి మరి శ్రీజని సేవ్ చేశారు కదా! మరి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకి ఎవరికి ఫ్రెండ్‌షిప్? ఈ రోజే గుర్తుకొచ్చిందా? లేదురా నువ్వు చాలా తప్పు చేసావు అంటాడు. సో, సినారియోస్ బట్టి మారుతాయి. శ్రీజకి పవన్ కళ్యాణ్ ఎంత ఇంపార్టెంట్ అయ్యాడో ఇక్కడ డీమాన్ పవన్‌కి రీతు అంతే ఇంపార్టెంట్. పులిహోర అనేది పక్కన పెట్టండి. యాక్చువల్‌గా చెప్పాలంటే రీతు చౌదరికి అంత నెగెటివ్ రావడానికి కారణమే డీమాన్ పవన్. డీమాన్ పవన్ ఒక్కసారి ఆ సంచాలకుగా కెప్టెన్ చేసినందుకే తనకు అంత నెగెటివ్ వచ్చింది. తను మళ్ళీ తనకి ఎక్కడ కూడా ఆ ఫేవరిజం చూపించుకోలేకపోయాడు. ఈవెన్ నామినేషన్‌లో ఉన్నప్పుడు తనని సేవ్ చేయకుండా శ్రీజని సేవ్ చేశాడు. ఇన్ని సినారియోస్ జరిగినప్పుడు తనకు ఒక్కసారైనా ఇతని తరపున ఒక హెల్ప్ రావాలంటే కెప్టెన్సీ చేస్తే అట్లీస్ట్ తనకైనా కొంతవరకు నేను హెల్ప్ చేసామని అవుతానని చెప్పి చేశాడు. అందులో తప్పేముంది? డీమాన్ పవన్ కళ్యాణ్‌ని తీసేయడం నాకు ఎక్కడ తప్పు అనిపించలే. అఫ్‌కోర్స్ కళ్యాణ్ కష్టపడ్డాడు, నేను కానలే. మరి అలా అనుకుంటే కళ్యాణ్ కన్నా ఎక్కువ కష్టపడింది ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ చాలా బాగా కష్టపడ్డాడు. కళ్యాణ్ బాస్ టాస్క్‌లో కష్టపడితే ఇమ్మాన్యుయల్ హంగ్రీ హిప్పో టాస్క్‌లో ఎంత కష్టపడ్డాడు మీరే చూసారు కదా! మరక్కడ కళ్యాణ్‌కి శ్రీజ ఇంకేం చెప్పింది? నేను ఇమ్మాన్యుయల్‌ని తీయనని చెప్తది ఫస్ట్. ఇమ్మాన్యుయల్ అసలు నేను తీయనండి అని చెప్పి మళ్ళీ వచ్చి ఏం చెప్తదంటే ఇమ్మాన్యుయల్‌నే తీసేస్తది.
నువ్వు వాళ్ళు కెప్టెన్ అని చెప్పి మరి అసలు అందరికన్నా ఎక్కువ ఫీల్ అవ్వాల్సింది ఇమ్మానియల్. అసలు కట్టప్ప అనే కాన్సెప్ట్ వచ్చింది ఇమ్మానియల్ విషయంలో తన చేసింది, సారీ శ్రీజ చేసింది. శ్రీజ టోటల్గా మిస్టేక్ ఉంది. సో ఇమ్మానియల్ ఎక్కువ ఫీల్ అవ్వాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి, తప్పేం లేదు. ఇక్కడ కళ్యాణ్ అంటాడు మన తనుజతోని నేను వాళ్ళని బాగా నమ్మాను, నేను కూడా నమ్మా అంటే అప్పుడు క్లియర్గా తనుజ చెప్పేస్తుంది నువ్వు నన్ను ఎక్కడ నమ్మలే, నువ్వు వాళ్ళని నమ్మితే నమ్మొచ్చు, నేను ఎవరు నమ్మమన్నారు అసలు. ఇప్పుడు రీతు చౌదరి నువ్వు ఉన్నప్పుడు శ్రీజ వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది? కళ్యాణ్ని. దెన్ రీతు చౌదరిను కళ్యాణ్ ఉన్నప్పుడు డీమాన్ వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? రీతు చౌదరిని. క్లారిటీ ఉంది కదా నీకు ఇక్కడ, సింపుల్ థింగ్ కదా. డీమాన్ పవన్ ఆబ్వియస్లీ రీతు చౌదరిని సెలెక్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య అలాంటి బాండింగ్ ఉంది. ఇప్పుడు నీకు శ్రీజకి ఎలాంటి బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్య బాండింగ్ మీన్స్ ఇప్పుడు శ్రీజ నేను కెప్టెన్సీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది, శ్రీజ నీకు ఏదైనా నీకోసం ఎంతైనా కష్టపడి ఆ టాస్క్ ఆడతా అని చెప్పింది, ఎందుకు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందని. అట్ ద సేమ్ టైం డీమాన్ పవన్ కి రీతు చౌదరిని కెప్టెన్సీ చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు, అందులో తప్పేముంది. నువ్వు కష్టపడ్డా అని చెప్తే ఇమ్మానియల్ కూడా ఎక్కువ కష్టపడ్డాడు, ఈవెన్ రామరాజు ఆల్మోస్ట్ కష్టపడ్డాడు. మీరు ఒకవైపే చూసి శ్రీజ మన రీతు చౌదరిని నెగిటివ్ అంటే చాలా కష్టం. అంతెందుకు వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత కూడా రాము అండ్ రీతు ఉన్నప్పుడు ఎంత అంటే ఎంత కష్టపడ్డది రీతు చౌదరి, ఎంత ఎఫర్ట్స్ ఇచ్చింది, ఎంత ట్రై చేసింది ఆ అంబ్రెలను ఆ బ్లూ బాక్స్ లో పెట్టడానికి. ఒక మేల్ కంటెస్టెంట్ తోని అంత కష్టపడడం నాట్ ఎ జోక్. దట్ అంబ్రెలను తీసుకెళ్ళడానికి ఎంత ట్రై చేసింది రీతు చౌదరి. తను నెగిటివ్ ఉంది నేను లేదు అనట్లా, కానీ యాజ్ టాస్క్ల పరంగా వస్తే పాయింట్స్ పరంగా వస్తే రీతు చౌదరి వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఫ్రమ్ ఫీమేల్ కంటెస్టెంట్స్లలో. సో రీతు చౌదరి కెప్టెన్సీ అవ్వాలనుకుంది, రీతు చౌదరి కంటెండర్ ఉంది కాబట్టి తనకు తాను కెప్టెన్సీ అవ్వాలని కోరుకోవడంలో తప్పే లేదు. దానికి సంబంధించి డిమాండ్ పవర్ చేయడంలో తప్పే లేదు. ఎందుకు మీరు అంతగా తీసుకొస్తున్నా నాకు అర్థం కాలేదు. అక్కడ క్లియర్ కట్గా శ్రీజ ఎవరికి ఏ క్లారిటీ ఇవ్వకుండా కావాలని చెప్పి గేమ్ ఆడింది, కన్ఫ్యూజ్ చేసింది. ఆ కన్ఫ్యూజన్లో రీతు చౌదరి భయపడిపోయి వీళ్ళు వస్తే నేను ఎక్కడ తీసేస్తారు అని చెప్పి అప్పుడు కళ్యాణ్ నాకు అడ్డుగా ఉండనుకొని డీమాండ్ పవన్తో నన్ను తీసేయమంటే డీమాండ్ పవన్ కూడా రీతు చౌదరిని చేయాలనిపించింది కాబట్టి చేసింది, అందులో తప్పే, అది కరెక్టే. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్కి ఎవరు వచ్చినా సరే నన్ను తీసేస్తారని చెప్పి క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ఇంకెందుకు అంత సీన్ చేయడం అని నా క్వశ్చన్. నీకు ఎలాగో క్లారిటీ ఉంది ఎవరు వచ్చినా సరే నన్ను తీసేస్తారు అని, ఎవరంటే మీన్స్ అంటే అక్కడ డీమాండ్ పవన్ వచ్చినా ఇంక్లూడింగ్ శ్రీజ వచ్చినా సరే నిన్ను తీసేస్తారని క్లారిటీ నీకు ఉన్నప్పుడు నువ్వెందుకు అక్కడ అంబ్రెల్లాను బ్లూ బాక్స్ బెట్టింగ్ ట్రై చేయలే? నువ్వు ఆడు ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారని చెప్పి ఎలా స్టేట్మెంట్స్ పాస్ చేస్తావు నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు? ఇక్కడ కళ్యాణ్ కూడా సింపతి కోసం బాగా ట్రై చేశాడు, అది కనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా కళ్యాణ్ గ్రాఫ్ పెంచడానికి చాలా ట్రై చేశాడు, అది ప్రోమో అలాగే కట్ చేశాడు. బట్ ఎపిసోడ్లో చూసాక నాకు అందులో వాళ్ళ గేమ్ ఆడుకున్నారు, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్లే చేసిన నాకు అనిపించిందండి. అండ్ ఇంకొకటి ఇది పోతే సంజన గారి గురించి మాట్లాడుకుంటున్నా, మరి 8 దొంగతనాలు తిని మరి ఆమె ఇంకా కూడా దాన్ని కవరప్ చేసుకోవడం నాకైతే నచ్చలేదు, పర్టికులర్గా అస్సలు నచ్చలేదు. అయినా సరే సంజన గారు తోపు దమ్ము ఉంటే ఆ పని కూడా నేనేం చేయలేనండి. సంజన గారి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు మన నామినేషన్ లేకపోవడం వల్ల ఆమెకు అంత ఓటింగ్ పడితే పడుండొచ్చు, కానీ ఫర్దర్గా ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇంకా డౌన్ఫాల్ అవుతుంది తప్ప ఇంకా అది పెరిగే అవకాశం అయితే లేదు. అది అయినా కూడా మేము బ్లైండ్గా సపోర్ట్ చేస్తాం సంజన కంటే, అది మీ ఇష్టం, మీ విఘ్నత. అండ్ ఇకపోతే బర్నీ యొక్క ట్రూ కలర్స్ అంటే బర్నీ గారిని మెల్లిమెల్లిగా తనుజ అండ్ ఇమ్మానుయల్ ఇద్దరు మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటారని నాకు అనిపించిందండి. ఆల్మోస్ట్ బర్నీ యొక్క రిజల్ట్ అంతా బయటకు వస్తుంది. అతనికి సంబంధించిన ప్రతి పాయింట్ వీళ్ళందరూ క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. ఇమ్మానుయల్ అండ్ తనుజ ఇద్దరు ఎపిసోడ్ ఎండింగ్లో మాట్లాడుకున్నారు కదా, ఏంటి అంటే ఇప్పుడు ఇలాగే ఉంటాడు, మళ్ళీ నామినేషన్ టైంకి వచ్చేసరికి మాత్రం మనతో బాగుండి నేను మిమ్మల్ని నామినేట్ మీరు నన్ను నామినేట్ చేయకండి అని చెప్పాడు, చూడండి అని చెప్పి ఇమ్మానుయల్ చెప్పాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది, బర్నీ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నా నాకు అనిపించిందండి. ఖచ్చితంగా ఫర్దర్ వీక్స్లో బర్నీ యొక్క ట్రూ కలర్స్ అన్ని బయటకు వస్తాయని నేను అనుకుంటున్నా. అండ్ రామోరాతుడు పడ్డ కష్టానికి ఎంతైనా రామోరాతుడు కూడా ఆల్మోస్ట్ వీళ్ళతో ఈక్వల్గా కష్టపడ్డాడు. ఎల్లో టీంలో ఉన్నప్పుడు అటు సుమన్ శెట్టి ఇటు సంజన గారి నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా అక్కడ కష్టపడ్డాడు, బాస్ రాజ్ కూడా కష్టపడ్డాడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో కష్టపడ్డాడు. నామినేషన్ పాయింట్స్ కూడా బాగా చెప్పాడు. సో రాము డిజర్వ్డ్ ఫర్ కెప్టెన్సీ, అతను కష్టపడ్డాడు, అతనికి ఆ కెప్టెన్సీ అతని దగ్గరకు వచ్చింది. అండ్ కళ్యాణ్ కూడా కష్టపడ్డాడు, బట్ కళ్యాణ్ కావాలని చెప్పి సింపతి కోసం ట్రై చేసి నాకు అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.